టు విశ్వం టీవీ. ఈ రోజు అయితే మనం ధూల్పేట అంటే వినాయకులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకా కొన్ని రోజులైతే వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది. మరి వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి వినాయకుల బొమ్మలు ఎక్కడ తయారు చేస్తారంటే ధూల్పేట అని చెప్పొచ్చు. మరి ఆ ధూల్పేటలోనే ఉన్నాం. మరి ఎలాంటి వినాయకులు చేస్తుర్రు, ఎంత హైట్ లో చేస్తుర్రు, మరి ఈ సంవత్సరం వినాయకుల ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకొని మరి వినాయకుల్ని కూడా చూసాం కదండి. మరి ఇక్కడైతే ఆల్రెడీ వినాయకులు చేయడం స్టార్ట్ అయింది. కలర్లు రద్దుతున్నారు. కలర్లు రద్దడం, ఆల్రెడీ అచ్చులు వేయడం, ఫైబర్ కానీ లేకపోతే మన కొబ్బరి పీచు తోటి కూడా వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. మరి వినాయకులు తయారు చేయడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది ఏంటి అనేది ఇక్కడ ఒక అమ్మనైతుంది. ఆ అమ్మని అడిగి మరి వినాయకుడి యొక్క తయారీకి కానీ మరి ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? మా పేరు సంధ్య. సంధ్య. ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఎన్ని రోజులు పని చేస్తాం. ఇదే పని మాదే. ఈ వినాయకులు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తారు? ఇక్కడ 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడే పెద్దవి చేస్తాం. పెద్ద గణపతుల కోసం ఎక్కడెక్కడ నుంచి వస్తుంది పెద్ద గణపతి ఇక్కడే దొరుకుతాయి అని. ఇప్పుడు ఈ వినాయకుడు ఈ సంవత్సరం వినాయకుడు హైట్ ఎంత పెంచిర్రు? అంటే మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెంచిరా తగ్గించిరా? 16 ఫీట్ కా గణపతి 16 ఫీట్లు ఉన్నాయి. మరి ఇంత పెద్ద వినాయకుడు తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? నెల పడుతుంది. 4-5 మంది పని చేస్తారు దీనిలో. ఒక్క గణపతికి 5-6 మంది పడుతుంది. నెలకు తయారవుతుంది. ఇది 6 నెలల నుంచి పని స్టార్ట్ చేస్తాం మేము. అంటే వినాయక చవితి కంటే ఒక 6 నెలల ముందు నుంచి పని స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు ఒక్క వినాయకుడు తయారు చేయడానికి నెల రోజులు టైం పడుతుందంటే మీరు వినాయక చవితి వరకు ఎన్ని బొమ్మలు అందించగలుగుతారు? మీరు 50 బొమ్మలు తయారు చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని రెడీ అయినాయి ఇప్పటి వరకు చూసినట్లయితే? ఇప్పుడైతే 30-40 అయింది. 40-30 రెడీగా ఉంది. చేసేసినాం. ఇంకా 25 మంది పని చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడైతే మనం ఒక వినాయకుడి దగ్గర నిల్చున్నాము. 16 ఫీట్ల వినాయకుడు అయితే అంటున్నారు. మరి ఈ వినాయకుడి రేట్ ఎలా ఉంది? ఎంత ఉంది? 1 లక్ష ఉంటాయి. ఎట్లా గిరాకు వచ్చింది తగ్గి కూడా ఇచ్చేస్తాం. ఎప్పుడప్పుడు ఒక్కొక్కసారి తగ్గి ఎక్కువ అవుతుంది ధర. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది? అంటే మీకు ఇప్పటికి ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయా? ఎవరన్నింటిలో వచ్చి భయాన పెట్టిపోవడం కానీ అట్లాంటివి జరిగినాయా? వచ్చింది, పోయింది. 5-4 పోయింది. బుక్ చేసి పోయింది. వస్తారు మళ్ళా. బుక్ చేసిన తర్వాత వచ్చి తీసుకుపోతారు. కానీ అప్పుడప్పుడు చవితికి ముందలు వస్తే మళ్ళా దొరకదు కదా అని ముందే వచ్చి 4 నెలల కిందనే వచ్చి బుక్ చేసి పోతారు. అంటే ఇప్పుడు వినాయకుడు మీరు తయారు చేసిన వినాయకులే బుక్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకు నచ్చినట్టు మాకు ఈ విధంగా వినాయకుడిని తయారు చేసి ఇవ్వమంటే తయారు చేసిస్తారా? అట్లా చేసిస్తాం. ఎట్లా అంటే అట్లా చేసిస్తాం. రెడీగా ఉంటాయి. మాల్ మొత్తం రెడీగా పెట్టుకుంటాం మేము. ఎప్పుడు వచ్చి ఇలాంటి కావాలంటే చేసిస్తాం. గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఏంటంటే ఇన్ని ఫీట్ల వరకే వినాయకుడు చేయాలని అంటారు. అంటే పెద్ద వినాయకులు చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు లాస్ట్ ఎన్ని ఫీట్ల వరకు ఉంటుంది మీ దగ్గర వినాయకుడు? 16 లాస్ట్ అయితే. ఇక్కడ మా దగ్గర అయితే ఇలాగే ఉంటాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే. చూసారు కదండి, ఆ అమ్మ మాటలైతే మనం తెలుసుకున్నాం. ఒక వినాయకుడు చేయడానికి సుమారు నెల రోజుల టైం పడుతుందంట. ఆ నెల రోజులలో కనీసం ఒక 5 నుంచి 6 మంది అయితే కళాకారులు వినాయకుడిని తయారు చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాటను తయారు చేసి వాటన్నింటినీ కలిపి ఒక వినాయకుడు అయితే తయారు చేస్తారని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు రేటు కూడా వచ్చేసి ఇక్కడ 16 ఫీట్ల గణపతి. అంటే ఇక్కడ లాస్ట్ సైజ్ వచ్చేసి 16 ఫీట్లు అంట. ఆ 16 ఫీట్ల గణపతికి వచ్చేసి దాదాపు 1,10,000 రూపాయలు అయితే వీళ్ళు ప్రైస్ డిసైడ్ చేశారు. ఇప్పటికే గత 4 నెలల నుంచే వినాయకుడు బుకింగ్స్ కూడా జరుగుతున్నాయంట. ఒకవేళ కస్టమైజ్ కూడా కావాలి అంటే వీళ్ళు మనం కోరిన విధంగా, అంటే మాకు ఈ ఆకారంలో వినాయకుడు కావాలి, ఈ కలర్ లో కావాలి అంటే వాళ్ళు ఆ విధంగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట. ఇంకా చూద్దాం మరి లోపల కార్మికులు అంటే ఎవరైతే వినాయకుడు చేసే కళాకారులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వినాయకులు కూడా తయారు చేస్తారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వినాయకుడు అయితే తయారైతే చేస్తారు, అంటే సిద్ధం చేస్తారు వినాయకుడిని. ఆ వినాయకుడిని తయారు చేయడానికి ఇక్కడ కొంతమంది కళాకారులు అయితే పనిచేస్తున్నారు. అందులో ఒక అతనైతే ఆల్రెడీ వినాయకుడికి ఇక్కడ ఫైబర్ తోటి రెడీ చేస్తున్నారు. ఒక చిన్న తమ్ముడు వినాయకుడి చేతిలో లడ్డు లాగానే నిల్చున్నాడు. లడ్డు లాగా నిల్చొని వినాయకుడికి అయితే వైట్ కలర్ పెయింటింగ్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. మరి ఫేస్ కి అయితే స్ప్రే చేస్తున్నారు. అట్లా ఫేస్ డ్రై అయిన తర్వాత అలంకరణ కూడా చేసారు కదా. కొన్ని డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్స్ కి సంబంధించి ఎక్కడ ఏ కలర్ వాడాలి ఏంటిది అనేది కూడా
ఒకదాని తర్వాత ఒకటి వేస్తామని అయితే చెప్పారు. మనం ఇక్కడ ధూల్పేటలో ఉన్న ఏ గలీలో చూసినా కూడా మొత్తం వినాయకులు తయారు చేయడమే జరుగుతుంది. మరి ఇంతకు ముందు ఒక షాప్ లో చూపించినాం, మరి మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇదే గల్లీలో ఇంకొక పక్క షాప్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వినాయకులు అయితే తయారు చేస్తారు. మరి దీనికి సంబంధించిన ఒక అన్న ఉన్నాడు, మరి ఆ అన్నని అడిగి ఎన్ని ఫీట్ల గణపతులు తయారు చేస్తారు, మరి ఏంది అనేది మొత్తం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? ఆశీష్ సింగ్. ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇది వినాయకుడు తయారు చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే. మేమే. ఇది మొత్తం మీరేనా? ఇది మాదే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మీరే చేస్తారా? మేమే చేస్తాం. అంటే ఇప్పుడు వినాయక చవితికి ఇంకెన్ని రోజుల ముందు ఉందనగా వినాయకుడు స్టార్ట్ చేస్తారు తయారు? ఇది 3-4 months ముందునే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయకుడు ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది 17 feet ఉంది మొత్తం కిరీటంతో. 17 feet ఉందా కిరీటంతో కలిపి? ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు. అంటే ఎంత మంది కళాకారులు పని చేస్తే ఈ వినాయకుడు అవుతుంది? ఉంటది ఒక 4-5 months అదలో ఉంటది. ఒక మంచి డై తయారు చేస్తారు, ఒక కలర్ చేస్తారు, అది కళ్ళులు ఉన్నారు కదా అది అలగ్ చేస్తారు అట్లాంటివి. ఇప్పుడు ఈ వినాయకుడు చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఇది 3-4 months ముందునే స్టార్ట్ చేసినాం. ఇది కలర్ స్టార్ట్ అయ్యి 2-3 days అయిపోతుంది. కలర్ స్టార్ట్ చేస్తే కలర్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కలర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 2 days అవుతుంది. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటది కదా వేసిన తర్వాత, అందుకని. ఈ వినాయకుడికి ఎంత రేట్ ఉంది? ఇది 90,000 ఫైనల్ ఉంది. 90,000 ఫైనల్. 90,000 ఫైనల్. బుక్ చేసుకున్నారా ఎవరన్నా? బుకింగ్ స్టార్ట్ ఉంది. ఇప్పుడు కస్టమైజ్ చేసి ఇవ్వమంటే చేసిస్తారా? కస్టమైజ్ చేసి ఇవ్వాలంటే ఎన్ని రోజుల ముందు వచ్చి మీకు ఆర్డర్ ఇవ్వాలి? అన్ని అలాగ ఉంటది కదా, మీరు ఇష్టం వచ్చిన అది ఫోటో చూపిస్తే అది ఒక 2 months 1 month బిఫోర్ ఇవ్వాలి, తయారు చేసి ఇస్తాం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే మరి ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మీకు అమ్మకాలు మంచి జరుగుతాయా? అట్లాంటి ఏమన్నా హోప్ ఉందా? ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, బోనాలు ఉంది కదా, ఇంకా బుకింగ్ తక్కువ ఉంది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు 15 August బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే 15th August నుండి బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక నెల రోజుల ముందు నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కాకుండా ఒక 6 నెలలు 3 నెలల ముందు నుంచి వినాయకులు తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1 week ముందు నుంచే వినాయకులు తీసుకెళ్లడం అట్లా చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత మళ్ళీ రెడీ అవుతుంది, పని చేస్తారు కదా. ఇది డై రెడీ అయ్యానికి చాలా టైం పడుతుంది. డై మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కొత్త కట్టాలి కదా, వేరే మోడల్ కడతాం మళ్ళీ. అంటే ఈ సంవత్సరమే అంటే ఇప్పుడు జస్ట్ ఈ వినాయకులు అమ్మడం అయిపోయిన తర్వాత 2 months గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఓన్లీ వినాయకులే తయారు చేస్తారా ఇంకా వేరే? దుర్గామాత కూడా ఉంది, దుర్గామాత కూడా తెచ్చారు. దుర్గామాత అంటే ఇప్పుడు దసరాకి వినాయక చవితికి దాదాపు ఒక మహా అయితే ఒక 2 నుంచి 2.5 నెలలు టైం ఉంటది. మరి ఆ గ్యాప్ లో తయారు చేస్తారా? వేరే గోదాంలో ఉంది కదా, వినాయకుడు ఒక గోదాంలో ఉంటది, దుర్గామాత ఒక గోదాంలో ఉంటది, అలాగలా ఉంటది. ఇక్కడ ఒక తమ్ముడు అయితే ఉన్నాడు, మరి తమ్ముతో మాట్లాడదాం. నమస్తే తమ్ముడు. నమస్తే మేడం. మీ పేరు? ఆనంద్. ఇక్కడ ఏం చేస్తాను? గణేష్ సెల్లింగ్ చేస్తాం మేడం. గణేష్ సేలింగ్ చేస్తాం. ఇప్పుడు ఇడున్న గణపతులు చాలా రకాల గణపతులు ఉన్నాయి. అంటే ధోతి కట్టుకునే గణపతులు ఉన్నాయి, ఇంకా నార్మల్ గా కలర్ తోటి వేసిన గణపతులు కూడా ఉన్నాయి. అంటే బాల గణేష్ గానీ లేకపోతే బొంబాయి స్టైల్ మోడల్ గణపతి కూడా ఉన్నాయి. మరి ఈ గణపతులు తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు? 1.5 months వర్కర్స్ అంతా ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ వేరే చేయాలా, తెచ్చి డిస్ప్లే. అంటే మీరు గోధుమ అనేది వేరే దగ్గర ఉంది, అక్కడ మొత్తం వినాయకుడిని తయారు చేసి కలరింగ్ కూడా అక్కడే ఇచ్చి మొత్తం ఫినిషింగ్ అక్కడ చేసి ఇక్కడ తెచ్చి పెడతాం. ఇప్పుడు ఈ వినాయకుడిని తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఒక 1.5 month. 1.5 month పట్టింది. ఎంత మంది కళాకారులు పనిచేసి? ఇంకా ఉండరు 20 members ఉండరు వర్కర్స్. ఇప్పుడు ఈ కలర్లు అనేటివి వాడతారు కదా, ఇప్పుడు వినాయకుడికి కలర్ అనేటివి అద్దుతున్నారు. ఈ కలర్లు ఎలాంటి కలర్లు వాడతారు? అంటే కెమికల్సా లేకపోతే న్యాచురల్ గా వచ్చే కలర్సా? న్యాచురల్ కలర్సే, వాటర్ ప్రూఫ్ కలర్సే, వాషబుల్ కలర్సే. ఇంకా కలర్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం ఈ ఫైబర్ తోటి తయారు చేసిరా లేకపోతే మన ఏదైతే కొబ్బరి పీచు ఉంటుందో ఆ పీచు తోటి తయారు చేసిరా? ఆ కొబ్బరి పీచే, అది ఫైబర్ లేదు, మొత్తం కొబ్బరి పీచే. అంటే ఇప్పుడు నిమజ్జనం చేసిన తర్వాత కూడా నీళ్ళల్లో మెల్ట్ అయిపోతుందా, అంటే కరిగిపోతుందా? మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, మరి వీళ్ళు వినాయకులు తయారు చేసిన వినాయకులు కూడా కలరింగ్ కూడా నాచురల్ కలర్స్, అంటే వాటర్ లో కలిసిపోయే కలర్స్, ఎట్లాంటి పొల్యూషన్ అట్లాంటివి జరగకుండా అన్ని భద్రతలు తీసుకొని వినాయకుల్ని తయారు చేయడం అయితే జరిగిందంట. మరి వీళ్ళ గోదాం అయితే వేరే దగ్గర ఉందంట. అక్కడ తయారైన గణపతులు డెమో కోసం ఇక్కడ తీసుకొచ్చి వచ్చిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో
వాళ్ళకి డెమో చూపించడానికి ఇక్కడైతే వినాయకులు పెట్టిర్రు. ధూల్పేట మొత్తం గల్లీ గల్లీ తిరుగుతే ఏడు చూసిన వినాయకులే. మరి అందరి దగ్గర ఒకే రకంగా ఉన్న వినాయకులు అంటే అందరు ఒకే రకంగా తయారు చేస్తున్నారంటే ఒకరిని మించి ఒకరు తయారు చేస్తారు. మనం ఇంతకుముందు ఒక షాప్ లో చూస్తేనేమో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, తర్వాత షాప్ లో చూస్తేనేమో మంచిగా పంచకట్టులు అట్లా ఇట్లున్నాయి. వాటన్నింటికి భిన్నంగా ఇక్కడ ఉన్న వినాయకులు అవుతున్నాయి. ఎంత ముద్దుగున్నాయి అంటే అంత ముద్దుగున్నాయి. మొత్తం పేపర్ వర్క్. ఇది మనం చూసినట్లయితే పేపర్ కి మొత్తం చెమ్కీస్ అవన్నీ అతుకబెట్టి ఈ మొత్తం వినాయకుడికి వెండి ఆభరణాలు అలంకరించిన విధంగా అయితే తయారు చేసిర్రు. మరి వినాయకులకు సంబంధించి ఇక్కడ మేడం అయితే ఉన్నారు, ఆ మేడం తోటి మాట్లాడి మరి వినాయకులు ఇంత స్పెషల్ గా తయారు చేయడానికి కారణం ఏంటి, మరి ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఇది ఎక్కడైనా నేర్చుకున్నారా ఏంటిది అనేది మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? జ్యోతి. ఈ షాప్ మీదేనా? మాదే. ఇప్పుడు ఈ వినాయకులు తయారు చేసిరు కదా, అంటే బయట చూసిన వినాయకుల కంటే మీ వినాయకులు కొంచెం డిఫరెంట్ గా ఉంది. మొత్తం మేమే చేస్తాం. వెండి వాడుతున్నారా లేకపోతే పేపర్లే వాడుతున్నారా? కాదు, మేమే చేస్తాం. అది కలకత్తా వర్క్, కలకత్తా నుంచి తెప్పించి పెడతాం. ఈ పేపర్ వర్క్ అనేది మొత్తం కలకత్తా బయట వర్క్ అది కదా? ఉంటది, బయట అది తెచ్చి ఎన్ని పెడతాం. రోజుల సమయం పడుతుంది ఈ వినాయకుడు తయారు చేయడానికి? 6 నెలలు. ఒక్క వినాయకుడు తయారు ఒక్క వినాయకుడు కాదు, అన్ని వినాయకుడు అంటే ఉంటది ఒక కదా, 6 నెలల ముందు నుంచి తయారు చేస్తే ఇప్పుడు తయారైతుంది. అంటే ఇప్పుడు ఒక వినాయకుడు తయారు చేయాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది? అన్ని అలగలగ ఉంటాయి. 10 దినాలు అవుతుంది ఒక్క వినాయకుడు. ఒక వినాయకుడు తయారు చేయడానికి 10 రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ అనేది అక్కడ కట్ చేసి వస్తుందా లేకపోతే మీరు డిజైన్ వస్తే ఇక్కడ మీకు తగ్గట్టు కట్ చేసుకుంటారా? కొంచెం చేసుకుంటాం, కొంచెం చేసినది వస్తుంది. అంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మరి ఇప్పుడు ఈ గణపతికి ఎంత రేట్ పెట్టచ్చు? 40 35 30 ఎట్లా పోతుంది. అంటే 40,000 చెప్తే లాస్ట్ 38,000కు 30,000 పోతుంది. 30,000 అంటే 40,000 చెప్తే వేరే సారాలు ఆడితే 30,000కి ఇస్తారన్నమాట. మనం చూడొచ్చు అండి, చాలా స్పెషల్ అట్రాక్టివ్ గా ఉన్నాయి గణపతులు. అంటే సేమ్ అంటే మనం బయట కూడా చూసినాం. మేడం ఏం చెప్తున్నారంటే వినాయకుల స్పెషలే కాదు, మా దగ్గర వినాయకుల్ని స్పెషల్ గా తయారు చేయడం కాకుండా అమ్మవారిని కూడా ఇప్పుడు అప్కమింగ్ దసరా ఉంది కాబట్టి, దసరా అంటే అమ్మవారు ఉంటారు కదా భవానీ మాతను ఏ విధంగా తయారు చేయాలంటే ఆ విధంగా ఇంతకన్నా బాగా రెడీ చేస్తామని అయితే చెప్తున్నారు. మనం బయట చూసినట్లయితే బయటకి ఇక్కడికి చాలా అంటే చాలా తేడా ఉంది. వినాయకుడిని ఏ విధంగా మన ఫైబర్ గానీ మట్టి గానీ, అంటే ఇక్కడ తెల్ల మట్టి అంట, నేను అడిగిన మరి ఇదేమన్నా కెమికలా లేకపోతే పిండా దేంతో తయారు చేసిరు అంటే ఇది మట్టియే, కాకపోతే తెల్ల మట్టితోటి తయారు చేస్తున్నాము. ఇందులో కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ కోసం ఫైబర్ యూజ్ చేస్తాము, కొబ్బరి పీచు యూజ్ చేస్తాము. ఫైబర్ ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి దాన్ని మళ్ళీ రీసైకిల్ గా వాడడం జరుగుతుంది. కాకపోతే ఇదైతే మొత్తం వాటర్ లో మెల్ట్ అయిపోతుంది అని చెప్పారు. ధూల్పేటలో తిరిగిన కొద్ది తిరగాలనిపిస్తుంది, వినాయకుల్ని చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఒక్కొక్క డిఫరెంట్ వినాయకుడు అయితే కనిపిస్తుంది. అవన్నీ వినాయకులు కాదు, ఇంతకుముందు చెప్పిన ఇవన్నీ వినాయకులు కాదు, ఈ వినాయకుడు ఇంకా డిఫరెంట్ ఉండు అని చెప్పిన కదా, ఆ వినాయకుడిని మించిన వినాయకుడు ఇక్కడ ఉన్నారు. భక్తులకు స్వయంగా తన చేతితో తానే ఆశీర్వదిస్తున్న విధంగా అయితే వినాయకుడిని తయారు చేసారు. మరి ఆ వినాయకుడిని ఆశీస్సులు మనందరికి దొరకాలి కదా, ఎవరో ఒక్కరు వచ్చి పట్టుకపోతారు. మరి పట్టుకపోక ముందే ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మనందరికి లభించాలన్న ఉద్దేశంతో మీకు వినాయకుడిని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మరి చూడొచ్చు లోపలికి వెళ్ళి. వినాయకుడు స్వయంగా ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే పొరపాటు. వినాయకుడితో పాటు సకల దేవతలు త్రిమూర్తులు ఉంటారు కదా, ఆ త్రిమూర్తులను కూడా అంటే చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. ఒక్కొక్క మోడల్ కనిపిస్తుంది. ముందు ఏమున్నారు, బ్రహ్మదేవుడు ఉన్నారు. బ్రహ్మదేవుడి తర్వాత చూసినట్లయితే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి తర్వాత చూసినట్లయితే శివుడు. ఇటు పక్క అంటే కుడి సైడ్ ఏమో త్రిమూర్తులు దేవుళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ ఎడమ సైడ్ చూసినట్లయితే దేవతలు. ఇక్కడ చూడొచ్చు సరస్వతి, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత పార్వతి. మరి ఇక్కడ గణపతి పేరు కూడా ఏంటంటే విఘ్నహరత ప్రథమ పూజ్ శ్రీ గణేష్ అంట. వినాయకుడితో పాటు సకల దేవతలు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మన అందరికి లభించనున్నాయి. ఇంకా స్పెషల్ గా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి వినాయకుడి ఆశీస్సులు అయితే స్పెషల్ గా తీసుకునే ఛాన్స్ కూడా మనకు వీళ్ళు ఇచ్చారు. మరి వినాయకుడి రేట్ ఎంత ఉంది, మరి వినాయకుడు ఎన్ని ఫీట్లు ఉన్నారు? నేనైతే చిన్నగా లడ్డులకి ఈయన కనిపిస్తున్నా, కాళ్ళ కాడికి కూడా రాలేకపోతున్నా. మరి ఇంత పెద్ద భారీ వినాయకుడిని తయారు చేసిన కళాకారుని గురించి, ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంతమంది కళాకారులు తయారు చేశారు, మెయిన్ కళాకారుడు ఎవరు, అసలు ఈ యొక్క ఆలోచన ఈ విధంగా వినాయకుడిని తయారు చేయాలన్న కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది ఏంటిది అనేది ఒకసారి ఇక్కడ సార్ ఉన్నారు, ఆ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? శంకర్ సింగ్ కళ. శంకర్ సింగ్ కళ. ఈ వినాయకుడిని మీరే తయారు చేశారా? ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఈ కాన్సెప్ట్ విఘ్నహర్త కాన్సెప్ట్. విఘ్నహర్త కాన్సెప్ట్ ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 21 feet. 21 ఫీట్స్. 21. ఇంకా కిరీటం అమర్చలేరు కదా? కిరీటం సెపరేట్ ఫైబర్ కిరీటం. అంటే కిరీటం కాకుండా 21 ఫీట్స్ 20 గణపతి. మరి feet. కిరీటం వితౌట్ కిరీటం 16 feet. ఓకే. కిరీటం అటాచ్ 21.
ఎన్ని రోజుల సమయం పట్టింది ये वर्क तो हम 6 months 8 months लगता है ये वर्क। ఒక వినాయకుడు वो తయారు नहीं, एक చేయడానికి? नहीं, उसका अचुल पहले डई बनाते हाँ। पूरा तैयार करके उसका अचुल बना के जब जो है प्रोडक्शन करते हैं। ఇప్పుడు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు తయారు చేసింది మీరే కదా, ఇట్లా తయారు చేసింది మీరే కదా, ఈయన స్వయంగా ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వాదం. బయటకు వచ్చి ఇక్కడ నిల్చుని भक्त लोग के लिए आशीर्वाद हाँ, देने के लिए वो आशीर्वाद हिसाब से गणपति। ఈ కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఏం పెట్టి ఏ విధంగా ఈ మూమెంట్ ఎలా వస్తుంది? ये मैकेनिज्म मिशंस लगा के सब वर्क लगा के मैकेनिज्म करके लगा, ये फाइबर वर्क रहता है। ఓ, ఇది ఫైబర్ తో తయారు చేసిందా? ఓకే, మనం చూడొచ్చు ఇది మొత్తం ఫైబర్ అండి. ఫైబర్ తో అంటే ప్లాస్టిక్ ఫైబర్ అంటాం కదా, ఫైబర్ తో తయారు చేసింది. మెకానిజం మొత్తం ఎవరైతే ఇంజనీర్లు ఉంటారో ఆ ఇంజనీర్ల యొక్క మొత్తం మన కళాకారునికి అయితే వచ్చింది. మరి లోపల ఏం ఫిక్స్ చేసారు ఇట్లా మూమెంట్ కోసం? मशीन्स वो Machines. मशीन्स रहता, इलेक्ट्रिक मशीन्स पूरा। ఇప్పుడు పవర్ ఉంటే हाँ, पावर से भी और बैटरी से भी चले। ఈ కాన్సెప్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? एवरी ईयर न्यू कॉन्सेप्ट रहता है मेरे पास। एवरी ईयर जो गणपति का जो थीम रहता है कॉन्सेप्ट, उसमें से लेके कॉन्सेप्ट गणपति बनाता मैं, तैयार करता गणपति का कॉन्सेप्ट, रियल स्टोरी ऐसा कॉन्सेप्ट बनाता हूँ। లాస్ట్ ఇయర్ ప్రత్యేకంగా ఏమి ఇచ్చిరు? लास्ट ईयर 2025 में शिव पार्वती गणपति ऐसे ही बढ़ाते, शिव पार्वती रोड राउंड मूवमेंट कर रहे थे। इधर शिव पार्वती तांडव थे, इधर शिव पार्वती मैरिज हो रहा था, शादी का विवाह। शादी में शिव पार्वती का विवाह था ना, वो टाइम का दो तरफ शिव जी थे, ऐसा वो था। एवरी ईयर हाँ चेंजेस। అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఓన్లీ ఈ కాన్సెప్ట్ తీసుకున్నారా, ఇంకా వేరే ఏమైనా కాన్సెప్ట్ తీసుకున్నారా? అంటే ఇట్లా ఆశీర్వాదం కాకుండా ఇంకా వేరే ఏమైనా తయారు చేశారా? अभी छोटा वाला छोटा सप्त ऋषि है। ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆశీర్వాద గణపతితో పాటు సప్త ఋషులతోటి కొలువైన వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఈ వినాయకుడికి పూర్తిగా కలరింగ్ అనేది పూర్తి కాలేదు, ఇంకా తిలకం మెయిన్ గా తిలకం అనేది ఇంకా కాలేదు. అక్కడ సప్త ఋషులు చూడొచ్చు మనం. అక్కడ కిరీటం పైన కూడా ఒకరు ఉంటారంట, ఇంకా పూర్తి కాలేదు. లోపల కూడా ఆల్రెడీ సేమ్ వినాయకుడు సేమ్ క్యాట్లాగ్ అంటారు కదా, అక్కడ లోపల కూడా ఉంది. కస్టమర్స్ వినాయకుడిని పెట్టుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ధూల్పేటలో ఒక షాప్ కాకపోతే ఒక షాప్ దగ్గర ఎక్కడ ఒక దగ్గర అయితే వినాయకుడిని పర్చేజ్ చేయొచ్చు. రేట్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. అంటే మనం చూడొచ్చు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రేట్ ఉంటది. ఈ వినాయకుడికి అయితే ఇంకా రేట్ ఏం ఫిక్స్ చేయలేరంట. మరి ఏ విధంగా ఉంటుందో వినాయకుడు ఎవరైనా కావాలి అంటే ఇప్పటి నుంచే బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఇంకొక వారం 15 రోజులలో మళ్ళీ ఒక్కసారి మీ అందరికి ఈ ధూల్పేటలో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడిని చూపించే ప్రయత్నం చేస్తుంది మన విశ్వం టీవీ.